శీతాకాలం విడిది కోసం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ చేరుకున్నారు. హకింపేట్ ఎయిర్పోర్టుకు ప్రత్యేక విమానంలో చేరుకున్నారు ఆమె. మొత్తం 5 రోజుల పాటు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ద్రౌపది ముర్ము బస చేయనున్నారు. ఈ నెల 20న గచ్చిబౌలిలోని శాంతి సరోవర్లో జరిగే సదస్సుకు ముర్ము హాజరవుతారు. శీతాకాలం విడిది కోసం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్కు చేరుకున్నారు. ప్రస్తుతం మనం హకింపేట్ ఎయిర్పోర్ట్లో ఉన్న విజువల్స్ చూస్తున్నాము. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అదేవిధంగా శ్రీధర్ బాబు, భట్టి విక్రమార్క, మినిస్టర్ సీతక్క పుష్పగుచ్చం అందించి స్వాగతం పలుకుతున్నారు. పలువురు అధికారులు కూడా ద్రౌపది ముర్ముకి ఘన స్వాగతం పలికారు. దీనికి సంబంధించిన హకింపేట్ లోని విజువల్స్ మనం చూస్తున్నాం. శీతాకాలం విడిది కోసం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ చేరుకున్నారు. హకింపేట్ ఎయిర్పోర్టుకు చేరుకోగానే తెలంగాణ మినిస్టర్స్ ఆమెకు స్వాగతం పలికారు. భట్టి విక్రమార్క, మినిస్టర్ సీతక్క, ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు ఘన స్వాగతం పలికి పుష్పగుచ్చం అందించారు. ఇప్పుడు కారెక్కి బొల్లారంలో ఉన్నటువంటి శాంతి నివాసానికి అక్కడ చేరుకుంటారు. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ద్రౌపది ముర్ము బస చేయనున్నారు. ఈ నెల 20న గచ్చిబౌలిలోని శాంతి సరోవర్లో జరిగే సదస్సుకు ముర్ము హాజరవుతారు. 5 రోజుల పాటు ద్రౌపది ముర్ము పర్యటన కొనసాగనుంది. శీతాకాలం విడిది కోసం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ చేరుకున్నారు. హకింపేటలోని దృశ్యాలు మనం చూస్తున్నాము. హకింపేట్ ఎయిర్పోర్టుకు ప్రత్యేక విమానంలో చేరుకున్నారు రాష్ట్రపతి ముర్ము. మొత్తం 5 రోజుల పాటు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ద్రౌపది ముర్ము బస చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే హకింపేట్ ఎయిర్పోర్టుకు భట్టి విక్రమార్క, సీతక్క, శ్రీధర్ బాబు చేరుకొని ఆమెకు స్వాగతం పలికారు. ఈ నెల 20న గచ్చిబౌలిలోని శాంతి సరోవర్లో జరిగే సదస్సుకు ముర్ము హాజరవుతారు.